భారత యువకుని అయితే అమెరికా పోలీసులు అయితే కాల్చి చంపినట్లయితే మనకు సమాచారం అందుతుంది. మహబూబ్ నగర్కి చెందిన నిజాముద్దీన్ అనే వ్యక్తి డిసెంబర్ 2016లోని మాస్టర్ డిగ్రీ చేసేందుకైతే వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే మాస్టర్ డిగ్రీ 2016 నుంచి అక్కడే ఉండి చదువుకుంటున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే పోలీసులు అయితే తన కుమారుని చంపినట్లయితే తల్లిదండ్రులకు తెలిసింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ మృతదేహం ఉన్నట్లయితే తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే దీనిపైన విదేశాంగ మంత్రి శంకర్ అయితే తల్లిదండ్రులు తమ కుమారుని మృతదేహాన్ని అయితే మహబూబ్ నగర్కు రప్పించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో మనం చూసుకోవచ్చు, ఇండియా నుంచి వెళ్ళిన భారత పౌరులు అయితే దుండగులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన సంఘటనలు మనం ఎన్నో చూసుకోవచ్చు. కాలేజీలో కావచ్చు, బార్ల దగ్గర కావచ్చు, సూపర్ మార్కెట్లో కావచ్చు, పెట్రోల్ బంకుల దగ్గర కావచ్చు, యూనివర్సిటీల దగ్గర కావచ్చు, ఇలా చాలా చోట్ల అయితే భారత పౌరులు అయితే అమెరికా దుండగులు అయితే చాలామంది కాల్చి చంపిన సంఘటనలు అయితే మనం రోజు చూస్తూనే ఉన్నాం. తాజాగా అయితే పోలీసులు ఈ మహబూబ్ నగర్కి చెందిన నిజాముద్దీన్ అనే వ్యక్తి మహమ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తిని అయితే కాల్చి చంపారు. మహమ్మద్ నిజాముద్దీన్ అయితే మహబూబ్ నగర్కు చెందిన వ్యక్తిగా అయితే తెలుస్తుంది. అయితే తను మాస్టర్ డిగ్రీ కోసం వెళ్ళాడు. గతంలో 2 సార్లు ఇంటికి రావడం కూడా జరిగింది. తాజాగా వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు అయితే చంపారు. అయితే పోలీసులు తమ కుమారుడిని చంపడానికి గల కారణాలు ఏంటని తల్లిదండ్రులు అయితే వేడుకుంటారు. తమ కుమారుడు అయితే చాలా మంచి వ్యక్తి, తను చదువులో రాణిస్తున్నాడు, చదువులో తను అన్నిట్లలో ముందంజలో ఉండేవాడు. కానీ తమ కుమారుడు ఇలా పోలీసులు చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. అయితే మహబూబ్ నగర్లో ఈ విషాదం ఛాయలు అయితే అలుముకున్నట్లయితే తెలుస్తుంది. తన కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం అయితే శోక సముద్రంలో మునిగి తేలుతుంది. ఎందుకంటే చేతికంది వచ్చిన కొడుకు మాస్టర్ డిగ్రీ చేసి అమెరికాలో స్థిరపడి తను ఒక ఇంజనీర్గా లేదా ఏదో ఒక శాస్త్రవేత్తగా ఎదిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమైన తల్లిదండ్రులు అయితే బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇండియా నుంచి వెళ్తున్న భారత పౌరులకు అయితే అమెరికాలో అయితే సెక్యూరిటీ లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ట్రంప్ అనేక రకాలైన ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం కూడా చాలా ఇబ్బందికరం. ఇప్పటికే అమెరికా వెళ్ళేది భారత పౌరులకు అయితే ఇండియా హెచ్చరణ వివరణ ఇస్తుంది. అమెరికాకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి పనిచేసుకోండి, ఏది ఏమైనా మన అదే పనులు అమెరికాలో చేసే పనులు ఇక్కడ భారతదేశంలో చేసుకొని ఇక్కడే స్థిరపడి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో గడపాలని ఇప్పటికే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఐటీ కావచ్చు, ఐటీ సెక్టర్లను కావచ్చు, ఇతర రంగాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. అయినా కూడా చాలామంది భారత పౌరులు అమెరికాలోని జాబ్ల కోసం కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు అమెరికా వెళ్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో అక్కడ అనుకోని సంఘటనలు జరిగి మృత్యువాత పడుతున్న సంఘటన మనం చూసుకోవచ్చు. తాజాగా నిజాముద్దీన్ అనే వ్యక్తి కూడా అమెరికాలోని పోలీసుల కాల్పుల్లో చనిపోవడం బాధాకరమైన విషయం. తన తల్లిదండ్రులు తమ కుమారుని అయితే మహబూబ్ నగర్కు మృతదేహాన్ని రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతుంది.